హలో రే, ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర బండి బ్రేక్ డౌన్ అయిందిరా. సరే అక్కడే ఉందన్న, మెకానిక్ని పంపిస్తాను. అంత టైం లేదురా, అవతల పేమెంట్ కోసం పార్టీ వెయిటింగ్. నీకు రావడానికి కుదురుద్దా? లేదన్నా, చిన్న పని మీద బయటకు వచ్చాను, ఇప్పుడు రావడం కష్టమే. సరేరా, నాకు ర్యాపిడో బుక్ చేస్తావా? ఎందుకన్నా, మన బండి పంపిస్తాను. అంత టైం లేదు, పైగా ఆటోలు కూడా లేవు ఇక్కడ. సరే ర్యాపిడోనే చేస్తాలే. ఓకేరా. సార్ ర్యాపిడో. నువ్వేనా? అవును సార్. రే, ఆపాపు, బండాపు. ఈ తాగుబోతు నా కొడుకులకి ఆడబడితే ఆడ తాగి పడిపోవడం బాగా అలవాటైంది. ఏయ్, ఏయ్, ఎవరా నువ్వు? నా డబ్బులు రా, ఆగురా. నా బిల్డింగ్ లేవి, నా కార్ లేవి, ఆహా, నా బండికి డ్రైవర్ ఏడి? ఆగున్న బండికి డ్రైవర్ ఎంట్రా.
ముందు పని చేయి. నేనమ్మ చేయుతా. రే, ఆ మారుతి బండికి కార్బొరేటర్ తెచ్చారా? డీజిల్ బండికి కార్బొరేటర్ ఏందన్నా? హలో, నాగార్జున గారు, ఓసారి ప్యాకేజ్ గురు గారికి ఫోన్ ఇవ్వండి. ఈడెవడు గురు డీజిల్ బండికి కార్బొరేటర్ అంటాడు? ఎక్కడండి? 3 రోజులు అవుతుందండి బండి రెడీ. వచ్చేయండి. ఈ డబ్బా ఆక్కి పూకి తేడా తెలియదు అంటున్నాను గురు. అసలు కారెంట్ ఏంటో తెలియని ఈడు ఈ గ్యారేజ్ ఎలా పెట్టాడు గురు? ఏముందిరా, వీడి బాబు వాడిని విని నిండా సంపాదించాడు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఈ గ్యారేజ్ పెట్టాడు. ఓహో, ఏంట్రా అక్కడ గుసగుసలు? ఏం లేదన్నా, ఈ ఏరియాలో నీకంటే ఎర్రిప్పు ఈ ఏరియాలో నీకంటే తురుంకాని ఎవడు లేడంటున్నానన్నా. ఓకే ఓకే. అన్నా, ఏంట్రా? రేట్లు బాగా పెరిగిపోయాయి. మన షెడ్ కూడా ఎక్స్పాండ్ అయింది. బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అయితే అంటే జీతం ఏమైనా పెంచుతారేమో అని. నేను కాబట్టి నీకు 7,000 ఇస్తున్నా. బయట అది కూడా ఇవ్వట్లేదురా. ఏంటి 7,000? అయ్యి బాబోయ్, చాలా ఎక్కువ. ఎక్కువ అంటే ఎక్కువే. నువ్వు ఉండరా. అయినా ఒరే, నేను మిమ్మల్ని చూసుకున్నట్టు బయట ఎవడైనా చూసుకుంటాడా? అన్నా, చూడు రాజు, జీతం పెంచే ఉద్దేశంలో అయితే నేను లేను. ఏదైనా ఉంటే 6 నెలల తర్వాత చూద్దాం. సరే అన్నా. సార్, ఇక్కడ మువ్వ ప్రసాద్ అంటే ముందు పట్టేసుకొని బట్టలా కూర్చున్నాడే ఆడే ప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ మువ్వ ప్రసాద్ అంటే నేనే సార్. మీకు అర్థమైంది. కొరియరేగా? అవును సార్. సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఎక్కడమ్మా? సార్, ఇక్కడ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. గురు, చూసావా? వీడికి పలుపు మామూలుగా లేదు. చివరికి ఆ కొరియర్ బండ్ కూడా వదలట్లేదు. వదిలేరా. ఏంది గురు ప్రతిసారి ఇలానే అంటావు? నువ్వు పని బాగా చేస్తావు, నాకంటే పని రాదు కాబట్టి వీడి కింద ఉండక తప్పదు. ఎందుకంటే నాలాంటి ఎదోకి పని ఇచ్చే వీడిలాంటి పుష్పం ఇంకోటి ఉన్నాడుగా. వీడి కింద జీతం అడుక్కునే బదులు నువ్వే సొంత గ్యారేజ్ పెట్టుకోసుకో గురు. అవును, కరెక్టే. నా దగ్గర పని చేసేంత టాలెంట్ ఉంది, కానీ దాన్ని నిలబెట్టుకునేంత డబ్బు మాత్రం లేదురా. కాబట్టి నీలాగే నాకు కూడా వేరే ఆప్షన్ లేదు. మరి వేరే గ్యారేజ్ చూసుకోవచ్చు కదా గురు. ఇదేమైనా సాఫ్ట్వేర్ కంపెనీయా ఇక్కడ జాబ్ మానేసి వేరే చోటుకలతో జీతం పెంచి పని ఇవ్వడానికి? రేకుల్ షెడ్ రే, పోయి పని చూసుకోపో. ఏంటి బ్రో, ఈరోజు డెలివరీస్ బాగా ఎక్కువైనట్టున్నాయి. ఎక్కువైనా తక్కువైనా తప్పదు కదా శివ, చేసుకుంటూ పోవాలి. ఏం పనో వర్మ, మనం చదివింది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? ఇద్దరం ఇంజనీరింగ్ చేసాం. నేను ట్రిపుల్, నువ్వు సివిల్. కానీ ఇప్పుడు కొరియర్ డెలివరీస్ చేస్తున్నాం. ఏంది గురు ఈ లైఫ్? ఒకటి అడుగుతా, చెప్పు బ్రో. అడుగు బ్రో. నీ గుండెల మీద చేసుకొని చెప్పు బ్రో. ఇంజనీరింగ్ నీకు ఇష్టమై చదివావా, లేక మీ ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారని చదివావా? ఈ కన్ఫ్యూజన్ నీకు నాకే కాదు, మన దేశంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కడికి ఉంది.
అసలు ఎందుకు చదువుతున్నామో దేనికి చదువుతున్నామో తెలిసేలోపే ఇంజనీరింగ్ అయిపోతుంది. చదువు అయ్యి బయటకు వచ్చేసరికి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని మీద పడ్డాక ఏదో ఒక పని దొరికితే చాలు అని అనుకొని బతికే వాళ్ళమే మనం అందరం. అయినా ఇప్పుడు అయిపోయిన దాన్ని గుర్తు చేసుకొని ఏం చేయలేం. ఇక ముందు ఏం చేయాలో అది ఆలోచిద్దాం. సరే కానీ ఆ శ్రీనగర్ డెలివరీ నువ్వు తీసుకో, నాకు వేరే పని ఉంది. సరే ఓకే బ్రో. ఆహా, ఓహో, దీనమ్మా, ఏంటి ఫాలోవర్స్ 3 అమ్మా. ఇంకా లాభం లేదు, మన ఫ్యాన్స్కి ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేయాల్సిందే. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను. చెవు మనం ఎక్కడ చూస్తామని చెప్పి భయం వేసి ఆగిపోయాడు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. మన షర్ట్లో ఫస్ట్ బటన్ కనుక రాంగ్ ప్లేస్లో పెడితే కిందున్న బటన్స్ అన్నీ రాంగ్ ప్లేస్లో పడతాయి. అలాగే లైఫ్లో మనం వేసే ఫస్ట్ స్టెప్ కూడా జాగ్రత్తగా వేయాలి, లేకపోతే తర్వాత నువ్వు వేసే ప్రతి స్టెప్ మ్యాడ్ కూసిపోయిద్ది. ఏంది ఇది స్టక్ అయింది? రీ, ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేసావు? టిక్ టాక్ చేస్తున్నా, మళ్ళీ చేస్తాలే. దేవుడా అంటావు, ఒక సెలబ్రిటీతో మాట్లాడుతున్నాను మర్చిపోకు. ఏం మాట్లాడుతున్నావురా మాధవరావు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగే కథగా నీతో సాగేను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ను బ్యాన్ చేసింది. ప్రైవసీ ఇష్యూస్ కారణంగా టిక్ టాక్తో సహా 59 చైనీస్ లింకులున్న యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చైనా ఉత్పత్తులను బాయ్కాట్ చేయాలి అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత తయారీ సంస్థలు పోటీ సామర్థ్యం గణనీయంగా పెంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన పాపులర్ యాప్ ఏరా యూస్ చూసావా? టిక్ టాక్ ను బహిష్కరించాలనే ఉద్దేశంతో టిక్ టాక్ బ్యాన్ అంట. ఎంతైనా మన మోడీ అంటే మోడీయరా. ఎందుకురా టిక్ టాక్ బ్యాన్ చేశాడనా? నవ్వుకోండిరా, బాగా నవ్వుకోండి. ఈ టిక్ టాక్ కాకపోతే రేపు ఇంకో క్యాప్ వస్తుంది. అప్పు నాట్యాలని ఎవ్వరూ ఆపలేరు.
ఓకే 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 అవుతావురా, ఏదో రోజు గొప్పవాడు అవుతావు, సరేనా? సరే, నేను ఫ్రెష్ వస్తా. మనం ఒక పాస్పోర్ట్ బ్రోకర్ని కలవాలి, లేట్ అయితే వాడు కలవడు. డమ్మా పాస్పోర్టా? దేనికమ్మా? పాస్పోర్ట్ ఏంట్రా? పాస్పోర్ట్ తెలీదా? ఫారాన్ తెలుసులే కానీ నీకెందుకు? నాకు దేనికంటావు ఏంట్రా? నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నా. ఆహా, అవునా? తాగటానికి గంజి లేదు కానీ సంజయ్ వచ్చి బెంజ్ అడిగిందంట వెనకాటికి. అదేంట్రా అలా అంటావు? నేను దుబాయ్ వెళ్ళేదే పని చేసుకుందామని. అక్కడ సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది కదా. రే రాజు, దుబాయ్ వెళ్తే బాగానే సంపాదించవచ్చు, కరెక్టే కానీ ఆ దుబాయ్ వెళ్ళాలంటే డబ్బు ఉండాలి కదరా. నీ దగ్గర ఉందా? దుబాయ్ వెళ్ళాలంటే డబ్బు కావాలి, ఆ విషయం నాకు కూడా తెలుసు. మహీంద్రా, నాకు ఆ పాస్పోర్ట్ బ్రోకర్ తెలుసురా, వాడి ద్వారా అయితే కొంచెమైనా డబ్బులు తగ్గచ్చు. మహా అయితే ఎంత తగ్గుతాయిరా? ఓ 10,000 తగ్గుతాయా? మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావరా? ఎలా గోలా తీసుకొస్తారా? ఎలా కూడా తెస్తావా? ఏముందని తెస్తావరా? ఆల్రెడీ మనం చేసిన అప్పులకే దిక్కు లేదు. మనం ఈ ఇంటికి రెంట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది. మరేం చేస్తాంరా? కార్ మెకానిక్గా నేను, సిమ్ కార్డులు అమ్ముకుంటూ నువ్వు. మనకొచ్చే చాలీ జీతంతో బ్రతకలేకే కదరా దుబాయ్ పోదాం అనుకుంటుంది. మహీంద్రా, ఒక్కటి చెప్తా, ముందు ఆ బ్రోకర్ని కలుద్దాం. డబ్బులు ఏముందిలేరా, ఎలా గోలా సర్దేయచ్చు. సరే, నేను ఫ్రెష్ వస్తా. శ్రీనివాసరావు గారు నమస్తే. ఏంటి సార్ అంతా జడి పిలిచేదు? నిన్న సాయంత్రం కన్స్ట్రక్షన్ పని మీద బయటికి వెళ్తుండగా నా కారు బ్రేక్ డౌన్ అయింది. సరే కదా అని ర్యాపిడో బుక్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాను. సరిగ్గా నంబరు క్రాస్ అయ్యాక 3 కుర్రాళ్ళు నన్ను అడ్డగించి నన్ను చితక్ కొట్టి నా దగ్గరున్న 10 కోట్ల రూపాయలు పట్టుకెళ్లారు. మీరు డబ్బు క్యారీ చేస్తున్నట్టు ఎవరికేం తెలుసా? సెల్లర్కి నాకు మధ్య మాత్రమే ఈ విషయం ఉంది. ఇది ఖచ్చితంగా దొంగల పని అయి ఉంటుందని నా గట్టి నమ్మకం. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చూసుకుందాం. ఆ నా కొడుకులను తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టు. అయ్యో, ఫార్మాలిటీస్ దేవుంది సార్, రిలేషన్ మ్యాటర్స్. ఆ దొంగ నాయాలు ఎక్కడో మీ కాళ్ళ ముందు కూర్చోబెడతాను. వాళ్ళలో ఎవరినైనా చూస్తే మీరు గుర్తుపడతారా? చేద్దాం. సాయంత్రం స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి బొమ్మ గీపిచ్చు, తర్వాత సంగతి నేను చూసుకుంటా. ఆస్ పాస్ కర్వేపా పైసా మే పరమాత్మ. సాయిరామ్. రే బాబు, వేడివేడిగా 3 టీ పట్రా అమ్మా. బావా, ఏంది తేడాగా ఉన్నాడు? చెప్పండి సార్, నేను దుబాయ్ వెళ్ళాలనుకో. మంచిది. నాకు పాస్పోర్టు, వీసా కావాలి. నీ పేరు? రాజు సార్. రాజు, దుబాయ్ వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? వాడేది చేస్తే మనకెందుకండి? దుబాయ్ పంపిస్తున్నాము, ఈ మాత్రం తెలుసుకోవాలి కదమ్మా. తెలుసుకొని ఏం చేస్తారులేండి. ఈ అబ్బాయి ఎవరండి? అధిక ప్రతివాదిలా ఉన్నాడు. అర్జెంటుగా ఎలిమినేట్ హిమ్. అధిక ప్రశ్నలు వేస్తున్నాడు యాదవ్వా. ఏంది నన్ను ఎదవంటావా? నిన్ను కాకపోతే ఇంకెవ్వండి అంటాన్రా యాదవ్వా. రే మామ, ఇడు మళ్ళీ. రేయ్, నువ్వు ఉండరా. సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? ఏముంది, హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే దుబాయ్లో దిగొచ్చు. అరే ముష్టి, ఆడ ఎంత అవుతుందని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. రేయ్, ఎవడ్రా ముష్టి, ఎవడ్రా? సార్ 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 వదిలేయండి సార్, వాడేదో తెలియక వాగాడు. పిల్ల. కమింగ్ టు ది పాయింట్. రే బాబు, 3 టీ చెప్పి 3 గంటలు అవుతుందిరా. తేరా తొందరగా. రే బావా, ఇది చాలా ఓవర్ చేస్తున్నాడు రా. కమింగ్ టు ది పాయింట్. హలో, అక్కడ కాదు ఇక్కడ. కమింగ్ టు ది పాయింట్. చాలామందికి చాలా కలలు ఉంటాయి. పక్క దేశాలకు వెళ్ళాలని, డబ్బులు బాగా సంపాదించాలి అని. ప్రతి ఒక్కడు
పక్క దేశాలకు వెళ్ళేదాకా బాగానే ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాక పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంటుల్లో ట్యాక్సీ డ్రైవర్లుగాను చేస్తుంటారు. ఇలాంటి లోపాలని మా కన్సల్టెన్సీ దృష్టిలోకి తీసుకొని మా తరపున వెళ్ళే ప్యాసింజర్స్కి ఫ్లైట్ టికెట్స్తో స్టార్ట్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేంత వరకు అన్ని అరేంజ్మెంట్స్ మేమే చేసేస్తాం, ఇంక్లూడింగ్ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా. రేపు అమర్దే విన్నావా? దీనికి గాను మీకయ్యే ఖర్చు అక్షరాల 5 లక్షలు. 5 లక్షలా? ఆ 5 లక్షలతోటి దుబాయ్ 5 సార్లు వెళ్ళి రావచ్చు. రే నువ్వు ఆగరా. సార్ ఇప్పుడు మీకు 5 లక్షలు ఇస్తే ఉండడానికి మంచి ఇల్లు, చేసుకోవడానికి ఒక మంచి పని చూపిస్తారు కదా సార్. మీకు ఆ విషయంలో డౌటే అవసరం లేదమ్మా రాజు. హలో, చెప్పురా. వెళ్దామా? నువ్వు ఉండరా, టీ తాగేసి వెళ్దాం. అసలే తినడానికి ఏం లేవు అక్కడ. ఇలాంటి ఇంకా బయలుదేరలేదు. నువ్వు ఒక నిమిషం లైన్లో ఉండరా. బాబు మీరు ఇంకా బయలుదేరలేదా? అంటే టీ తాగేసి వెళ్దామని. ఓ రే బాబు, టీ క్యాన్సిల్ అమ్మా. వెళ్ళండి అమ్మా. రాజు, సార్. నువ్వు మెకానిక్ అన్నావు కదా? అవును సార్. వెళ్ళేదారిలో మా క్లయింట్ బైక్ బ్రేక్ డౌన్ అయిందమ్మా, కొంచెం అదేంటో చూస్తావా? నీకు డీటెయిల్స్ వాట్సాప్ చేస్తానమ్మా. ఓకే వెళ్తాను సార్. వీడి పిచ్చిపో. ఎందుకురా సైలెంట్గా ఉన్నావు? వదిలేరా. ఇలా ఎంతకాలం కాంప్రమైజ్ అవుతావరా? తినటానికి తికానా లేదు కానీ 5 లక్షలు పెట్టి దుబాయ్ పోతాడంట. ఏంటి చూస్తున్నావు? ఎక్కుపోదాం. ఎటు వెళ్ళాలరా? నువ్వు రైట్ తీసుకో. ఇంకెంత దూరం రా? లొకేషన్ వచ్చినట్టు చూపిస్తుందిరా, పక్క కాపు. వీడింది బాబు ఇట్టపడున్నాడు. రే ఒక్క నిమిషం, ఆ నట్టుగాడు పంపిన బైక్ నెంబర్ ఏదో కాదో చూస్తా. సరే చూడు. రే ఇదే రా. ముందండి చెప్తాం పదా. సార్ బ్రో బ్రో సార్, లే బ్రో. లేండి సార్. సార్ బ్రో సార్. లే బ్రో. ఏంది బావ వీళ్ళు ఎగవట్లా? రే కుర్రోడు ఇలా లేచలేడు కానీ పక్కన ఉన్న బడ్డీ కొట్టుపోయి సోడా బట్టలు తీసుకురా. డబ్బులు లేవు మావా. వీడి పాకెట్లో ఉన్నాయేమో చూడు. సరే. దొరికాయిరా. పోయి తొందరగా తీసుకురాపో. పర్లేదు, ఈడు కటింగ్ బాగానే తీశాడు. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? రాజు చెప్పురా. సార్ ఇక్కడ మీ వాడు స్ప్రోకోల్పై పడున్నాడు సార్. ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు స్ప్రో కొలపడం ఏంటి? నిజం సార్. సరే సరే, వాడి పక్కన ఏదైనా బ్యాగ్ ఉందని చూడు. ఉంది సార్. దాంట్లో 10 లక్షలు ఉన్నాయో చూడు. దీంట్లో డబ్బులేం లేవు సార్. రే రాజు, నిజం చెప్పు, సరిగ్గా చూసావా? నిజంగా ఇందులో డబ్బులేం లేవు సార్. రే రాజు, నిజం చెప్పు, నాటకాలు ఆడకు. నాటకాలు ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు? బ్రో లే బ్రో. బ్రో లే బ్రో. డబ్బులా? రే వాడు నా దగ్గరికి వచ్చేటప్పుడు డబ్బులు బ్యాగులో వేసుకుని వచ్చాడ్రా, ఇప్పుడు లేవంటే ఎట్ట కనబడుతున్నారా నీకు? ఏం మాట్లాడుతున్నారు సార్? రే 10 లక్షలు దెంగి ఏమి తెలియనట్టు ఫోన్లు చేస్తున్నావా? రే రాజు, డబ్బులంట.
రే రాజు, డబ్బులంట్రా. సార్ సార్ లేదు లేదు వాళ్ళు ఇప్పుడు రాగానే ఉంటారు సార్ ఎప్పుడు చేశారు ఏం చేశారు జనార్దను నాకు డౌట్ నాకంటే ముందు ఆ స్కెచ్ పేపర్ నువ్వు చూసావు కదా నాకు ఎందుకు చెప్పలేదు మీరు పెద్ద పుడింగ్లో ఇట్టా అన్నారు కదా సార్, అందుకని వెళ్ళిపోయారు.